అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, దేవుని వాక్యాలు అద్భుతమైనవి. ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి. ఆయన నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు. ఆనంద విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో ప్రభు యొక్క వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ప్రభు ఈ యొక్క మాటలను, ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చాలని నా ప్రార్థన. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా రాయబడింది: మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగూ చేసిన యెడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. మనం చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని కృప మనకు తోడై ఉండాలని, ఆయన ఇచ్చేటువంటి ఫేవర్, ఆయన కనికరం, ఆయన దయ మీకు తోడుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. మనం అందరూ ఆశపడతాం దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలని. ఇదే విషయాన్ని భక్తులైన మోషే అంటాడు. దేవుని దగ్గర పేచీ పెడుతున్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లొద్దు. ఎందుకని? ఆయన సన్నిధి ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయి. ఆయన సన్నిధి మనతో వచ్చినప్పుడే నూతనమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఎర్ర సముద్రం అనేటువంటిది ఆ సముద్రంలో దాటి వెళ్ళడానికి వీలు పడినటువంటి పరిస్థితి. కానీ మార్గం లేని దగ్గర దేవుడు మార్గం చూపించి సముద్రం నుండి పాయలుగా చీల్చివేసి వీరికి మార్గాన్ని చూపించాడు. అంటే ఎక్కడైతే మీకు మార్గం లేదో, ఎక్కడైతే మీకు దారి లేదో దేవుడు మీ కొరకు దారి చూపించగలడు, మార్గాన్ని తెరవగలడు. క్లోజ్డ్ డోర్స్ he can open for you. When his presence comes with you, when his favor comes with you, ఆయన సన్నిధి మనతో వచ్చినప్పుడు, ఆయన ఫేవర్, ఆయన కనికరం మనతో వచ్చినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమోస్ ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట ఏంటంటే, మీరు కీడును విడిచి మేలును చేయండి, అప్పుడు దేవుడు మీరు అనుకున్నట్టుగా మీతో వస్తాడు, మీకు తోడుగా ఉంటాడు, మీ మార్గములు సరళం చేస్తాడు. మీరు అనుకున్న కార్యాల్లో దేవుని సహాయాన్ని పొందుకుంటారు. మన ప్రయత్నాలు విఫలమైపోవడం దేవుని చిత్తము కాదు, మన ఇష్టము కాదు. మరి అనేక సార్లు మన ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. కారణాలు: ఒకటి, దేవుని సన్నిధి లేకపోవడం, దేవుడు మనకు తోడుగా రాకపోవడం. రెండవ, దేవుడు మనకు తోడుగా ఉన్నా కూడా మనం చేసే పని దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటే ఫలించలేం. కాబట్టి గుర్తించండి, దేవుని సన్నిధి మనతో రావాలని ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. ఆయన అన్నాడు, కీడును విడిచి మేలును వెదకమన్నాడు. కీర్తన గ్రంథం 97:10 యెహోవాను ప్రేమించు వాళ్ళరా చెడుతనంను విసర్జించండి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే చెడుతనం అనే దాన్ని విసర్జించాలి. చెడ్డ మాటలు కావచ్చు, చెడ్డ డ్యాన్సులు కావచ్చు, చెడ్డ కార్యక్రమాలు కావచ్చు, అది ఏదన్నా కానీ చెడు అని తెలిస్తే దానికి దూరంగా ఉండండి. యెహోవా యందు భయభక్తి గలవాడు చెడుతనమును విసర్జిస్తాడు అని సామెత 8:13 రాయబడింది. అంటే నిజంగా మీరు దేవుని యందు భయభక్తి కలిగిన వారిని ఎలా తెలుసుకుంటాం? చెడును మీరు అసహించుకుంటున్నారు. చెడ్డ సంభాషణ, చెడ్డ మాటలు, చెడు వినడం కానీ, చెడు చూడడం కానీ, చెడు ప్రవర్తన కానీ, ఏది చెడని మీ మనస్సాక్షి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందో అట్టి వాటిని విడిచిపెట్టండి. మేలును వెదకండి. మేలైనవి ఎన్నో ఉన్నాయి, దేవుడు పెట్టాడు ఈ భూమి మీద. ప్రార్థించడం మనకు మేలు, కాబట్టి ప్రార్థన చేయండి. వాక్యం ధ్యానించడం మనకు మేలు. దుష్టుని ఆలోచించపు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రం ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. ఆనందించచ్చు, ధ్యానించాలట. ఇది డ్యాన్సుల్లో వచ్చే ధ్యానం కాదు, ఎగిరి గంతులేయడం వల్ల వచ్చే ధ్యానం కాదు. అది భౌతికమైనటువంటి దేహంలో వచ్చే డోపమిన్ రిలీజ్ వల్ల కలుగుతుంటాయి. అవి నిజమైన దేవుని ఆనందం అని అనుకోకండి. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మీ అంతరాత్మలో కలిగే ఆనందం ఉందే, అది పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందం. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పైకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు తెలియని ఆనందం మీకు కలుగుతుంది. మ్యూజిక్ ఉంటేనే మనకు ఆనందమా? అప్పుడైనా దేవుని సన్నిధి రావడం? లేదు. అవి ఏమీ లేకపోయినా ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్న గొప్ప ఆనందం కలుగుతుంది. ఒంటరిగా ఉండి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కూడా గొప్ప ఆనందం కలుగుతుంది. అది పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందం, అది నిజమైనది. అందుకే 46వ కీర్తనలో ఒక నది కలదు, దేవుని పరిశుద్ధ పట్టణమును సంతోషపరిచే ఒక నది కలదు అన్నాడు. దేవుని పరిశుద్ధ పట్టణాన్ని సంతోషపరిచే నది ఏమిటన్నది అంటే పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభువు అంటారు యోహాను సువార్త 7:37 నా వాక్యమందు విశ్వాసం ఉంచి ప్రార్థించే వాడికి వానిలో నుండి జీవనదులు పొర్లిపారును అన్నాడు. అంటే గొప్ప ఆనందము, సంతోషం మీలో నుండి బయటికి దేవుడు తీసుకురాబోతున్నాడు. మీరు పొందుకుంటారు, మీ చుట్టూ ఉన్న వారికి దాన్ని పంచివ్వగలుగుతారు. నా గిన్నె నిండి పొంగి పొరులుచుందని భక్తులైన దావీదు అంటాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థన ఆత్మ కలిగి దేవుని ఘనపరుస్తున్నప్పుడు, ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇతరుల కష్టాల నుండి విడిపించమని, మీ బాధల నుండి విడిపించమని మీరు ప్రార్థన చేస్తుండగా ఆత్మదేవుడు మిమ్మల్ని సంధించినప్పుడు మీ గిన్నె అనగా మీ హృదయం, మీ జీవితం నిండి పొంగి పొర్లే ఆనందంలోకి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అదే చెప్పారు. దేవుని యందు భయభక్తి కలిగి జీవించడం నేర్చుకోండి, కీడును విసర్జించండి, మేలును కోరుకోండి. అప్పుడు మీరు అనుకున్నట్టుగా ప్రభు మీతో వస్తాడు. మీరు అనుకుంటున్నారు కొన్ని విషయాలు, అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, ఇలా దీవించబడితే బాగుండని. అవన్నీ ప్రభు మీకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధి మనతో రావాలి.
ప్రార్థించండి, చెడుతనాన్ని అసహించుకోండి, దేవుని చిత్త ప్రకారం జీవించడం ప్రారంభించండి. యూ విల్ సీ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రభు యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మీలో, మీ కుటుంబంలో ఈ సంవత్సరంలో ప్రభు జరిగించి మిమ్మల్ని బలపరిచి ఆయన బలమైన సాక్షులుగా మిమ్మల్ని అందరూ నిలబెట్టుకును గాక. ఎబ్బేజు ప్రార్థిస్తాడు కదా, ఓ దేవా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులు విశాలపరచుము, నీ హస్తం నాకు తోడుగా ఉంచుము, కీడేమి రాకుండా నన్ను కాపాడుము, కీడు నాకు దూరం చేయమంటాడు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం పిల్లరా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా, కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము, కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. నేటి వాగ్దానము ఆమోసు గ్రంథం 5:14. కీడుని విడవండి, మేలును వెదకండి, అప్పుడు మీరనుకున్నట్టుగా దేవుడైన ప్రభు మీకు తోడుగా ఉండి బలపరిచి మీ కన్నీళ్లు తుడిచివేసి మునుపెన్నడూ జరగని ఆశ్చర్య అద్భుత కార్యములు మీ పట్ల, మీ కుటుంబం పట్ల ప్రభు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని పట్టుకుని అనుదినము నీ ప్రజలు ప్రార్థిస్తుండగా నీ దయతో, నీ ప్రేమతో వారిని నింపి బలపరిచి నడిపించు నాయన. ఈ దినం ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, దుఃఖితులై ఉన్నారో, వేదనతో ఉన్నారో, వారందరికీ గొప్ప విడుదల కలుగులాగున ఇదిగో నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా వారి కుటుంబాల్లో గొప్ప ఆదరణ కలుగునుగాక, సమాధానం వచ్చునుగాక, వీరి దుఃఖం సంతోషంగా మారిపోవునుగాక. కనికరం గల మా దేవ, నీ ప్రజలకు శక్తిని, నీ ప్రభావమును దయచేయండి. నీ ప్రభావం ఎప్పుడైతే వెలువడిందో 12 సంవత్సరాల రోగాన్ని ఆమె జయించగలిగింది. వారి శరీరాలను బాధిస్తున్న వ్యాధి, రోగ, బలహీనతలు ఎన్ని సంవత్సరాలు వారిని పీడిస్తున్నా మీ ప్రభావం వారిని తాగుచుండగా వెంటనే వారికి విడుదల కలుగునుగాక, స్వస్థత, సమాధానం కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కనికరం చొప్పున వీరిని బలపరిచి దీవించి వర్ధిల్ల చేయమని, ఇదిగో మీ రాకడకు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, కీడును విడిచి మేలును వెతికే మంచి మనసులు వీరందరికీ దయచేయమని, నీ చిత్తానుసారమైన ఆరాధన, నీ చిత్తానుసారమైన వాక్య ధ్యానము నీ ప్రజలకు నేర్పి నడిపించమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడే నడిపించును గాక. ఈ వాగ్దానమేని ఊరుకోకుండా మీ ఫ్రెండ్స్, స్నేహితులకు తప్పనిసరిగా షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ యొక్క వాగ్దానాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మొదట మీరు వినండి, విని ఆమెన్ చెప్పినప్పుడు అవునుగాక ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని మా ప్రార్థన. ఆ తర్వాత ఇతరులందరికీ షేర్ చేయండి. దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ఈ దినం వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 22:13 1 Chronicles chapter 22 verse 13. నీవు వృద్ధి పొందేదవు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండము. You will have success. Be strong and courageous. You will have success and be strong and courageous. And you can say like this, I will have success and I will be courageous
అండ్ ఐ విల్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని వాక్యం చేత మీరు బలపరచబడుదురుగాక. మీరు వృద్ధి చెంది అభివృద్ధి పొందాలని ప్రభు కోరుచున్నాడు. ఈ బర్త్డే దినమున ప్రభు మరింతగా శక్తిని, బలమును, కృపను దేవుడు మీకు దయచేసి ఆ నూతన దినాన్ని, నూతన సంవత్సరాన్ని దయాకిరీటం మీకు ఇచ్చి ఉండగా, ఈ సంవత్సరం ఎలా రాబోయే సంవత్సరాలు దీర్ఘాశతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తుండగా మీరు ఆయన్ని ఘనపరిచేవారుగా ఉందరుగాక. దయాకిరీటం మీ మీద దేవుడు పెట్టి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మే గాడ్ మే పోర్ అవుట్ అపాన్ యువర్ లైఫ్. ప్రభు తన దీవెన మీ మీద కుమ్మరించునుగాక. ఆయన సాక్షులుగా మీరు వాడబడుతురుగాక. ఆమేన్. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి నా కృప నిన్ను విడిచిపోదు. ఐజియా చాప్టర్ 54:10. మై ఫెయిత్ఫుల్ లవ్ ఫర్ యూ విల్ రిమైన్. మై ఫెయిత్ఫుల్ లవ్ ఫర్ యూ విల్ రిమైన్. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54:10. విడిచిపోని కృప దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరిచి భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, అలాగే మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు ప్రభు అనుగ్రహించి మీ దాంపత్య జీవితాన్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించి వర్ధిల్ల చేయనుగాక. ప్రభు రాకడాల్సిమైతే మరి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునేంత కృప, సహాయము మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.